నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ ఈ జనరేషన్ ఏ విధంగా మారిపోయిందంటే, మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఉపాధ్యాయుల పట్ల అసలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని మనం సోషల్ మీడియాలో గమనిస్తూనే ఉంటాం. రీసెంట్గా ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. ఒక ఉపాధ్యాయుని అయితే ఎంత దారుణంగా ఆ స్టూడెంట్ అయితే పనిచేసిన విషయం అయితే మనం చూసి ఉంటాం. ఈ విధంగా ఎందుకు తయారవుతుంది? అసలు సమాజంలో పిల్లల పట్ల ఉపాధ్యాయులకి వీళ్ళు బాండింగ్ ఎందుకు తగ్గుతుంది? ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా వాళ్ళు మ్యానిపులేట్ అవుతున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ శ్రీనివాస్ తేజ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జనరేషన్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా అంటే చాలా డైవర్ట్ అయిపోయి ఉపాధ్యాయుల పైన ఇలాంటి గొడవలు కానివ్వచ్చు, ఇలాంటివి చేసుకొని వాళ్ళ జీవితాన్ని అయితే స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. వీటికి కారణాలు ఏమైంటాయి అంటారు? జనరల్గా పిల్లలు యూత్లో ఉన్నప్పుడు కొంచెం దుడుకు స్వభావం అనేది ఉంటుంది, కానీ అది హద్దుల్లో ఉండాలి. కొద్దిమంది పిల్లల్లో ఏమవుతుందంటే ఈ దుడుకు స్వభావం కాస్త ఎక్కువయ్యేది జబ్బులాగా లేకపోతే డిజార్డర్ లాగా మారుతుంది. ఉదాహరణకి కాండక్ట్ డిజార్డర్ అనేది ఒక డిజార్డర్. అంటే వాడు ప్రవర్తన పరంగా డిస్సోషల్, అంటే సమాజం సమాజంలో పిల్లలు ఏ విధంగా ఉంటారో వాళ్ళకి భిన్నంగా దుడుకు స్వభావం ఉండటం, చిన్న చిన్న నేరాలకి చేయటము, మాదక ద్రవ్యాలు ఇట్లాంటి వాడటం, అబద్ధాలు చెప్పటం, అవతల పిల్లల్ని కొట్టడము, దీన్నంతా కూడా కాండక్ట్ డిజార్డర్ అంటారనమాట. వీళ్ళకి ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుందన్నమాట. అంటే చిన్నదానికి కూడా వెంటనే ఉద్రేకపడిపోయేదన్న యాక్షన్లో దిగటం. అంతే, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారండి, ఏదో ఒక మాట అనుకుంటే వెంటనే వాడిని కొట్టేయటం. లేదు దాటిపోయేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఏమరా ఈ పని చేస్తున్నారంటే నీకెందుకని చెప్పేసి దుడుసుగా సమాధానం చెప్పటం, బూతులు తిట్టడము ఇట్లాంటివి చేస్తుంటారు. ఇదంతా కూడా కాండక్ట్ డిజార్డర్ కింద వస్తుంది. ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుందన్నమాట. అయితే అందరి పిల్లల్లో ఇలా ఉండదు, కేవలం ఒక 2-3% పిల్లల్లో ఉంటుంది. అయితే వీళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, కానీ పెద్దగా పట్టించుకోరు, ఏదో పిల్లోడు కదా అని అనుకుంటారు. కానీ తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు ఇది పెద్ద న్యూస్ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఈ దుడుకు స్వభావాన్ని లేకపోతే ఈ డిస్సోషల్ బిహేవియర్ని గమనించి దానికి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా, వీడికి మానసిక సమస్య ఏమైనా ఉందా, లేకపోతే ఇంకో రకం అని చెప్పేసి సైకాట్రిస్ట్ దగ్గరకో లేకపోతే సైకాలజిస్టుల దగ్గర తీసుకుపోతే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి వీడు మామూలు వాళ్ళకంటే కొంచెం డీవియేటెడ్గా ఉన్నాడు అని చెప్పేసి కౌన్సిలింగ్ చేయటం కానీ లేకపోతే బిహేవియరల్ థెరపీ ఇవ్వటం కానీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ దుడుకు స్వభావం, కోపం తగ్గేదానికి మందులు కూడా సజెస్ట్ చేస్తారు. ఏమైనా ఇది పూర్తిగా తల్లిదండ్రులు తమ బిడ్డలను చూసుకోవటంలో జాగ్రత్త లేకపోతే ఇట్లాంటి సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ప్రీవియస్ జనరేషన్లో ఈ విధమైన సంఘటనలు చాలా అరుదుగా చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ ఉపాధ్యాయుల మీదకి ఈ దాడులు చేయడం కానివ్వచ్చు, సొసైటీలో వాళ్ళు ఏదైతే ద్రవ్యాలు ఉంటాయో వీటిని యూజ్ చేసుకుని వాళ్ళ లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ద్రవ్యాలు కొనుక్కోవడానికి కూడా ఆ డబ్బు సరిపడంత వాళ్ళకి వస్తుందంటే ఇక్కడ మైనస్ ఎవరిదంటారు? ఈ జనరేషన్ అని చెప్పటం కాదు, కానీ పాత జనరేషన్లో కూడా ఇది ఉండేది. కాకపోతే ఏంటంటే ఈ జనరేషన్లో రిపోర్టింగ్ ఎక్కువ అవుతుంది. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మిగతా సామాజిక మాధ్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత జరిగిన సంఘటనని రిపోర్టింగ్ చేయటం వల్ల ఏంటంటే వెంటనే వైరస్ లాగా అందరికీ తెలిసిపోతుంది. గతంలో ఇది తెలిసేది కాదు. ఇది ఎక్కడో ఒక ఊర్లోనో లేకపోతే ఒక స్కూల్లోనో జరిగితే ఆ స్కూల్ వరకు తెలిసేది, బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసిపోతూ ఉంది. అంతేగాక ఇంకొకటి ఏంటంటే గతంలో లేనటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే మాదక ద్రవ్యాల వాడకం. అంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ఎక్కడో ఏదో ఉండేది, గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయేది, పిల్లల్లో కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అవైలబిలిటీ ఎక్కువైనందువల్ల దాని ఈ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ టార్గెట్ పిల్లలు ఎక్కడున్నారని చెప్పి, అంటే స్కూల్లో, కాలేజీల్లో ఇట్లాంటి దగ్గర టార్గెట్ పిల్లల దగ్గర ఈ మాదక ద్రవ్యాలు అందుబాటులోకి తీసుకురావటం, వాళ్ళకి అలవాటు చేయటం వల్ల ఆల్రెడీ దుడుకు స్వభావం ఉండేవాడికి మందు తీసుకున్నప్పుడు లేకపోతే మాదక ద్రవ్యాలు వాడినప్పుడు ఇంకొకరు ఉద్రేక స్వభావం నేరాలకి పాటుపడటం అనేది జరుగుతుంది. రిపోర్టింగ్ ఎక్కువ అయిపోయింది ప్రధానంగా. అయితే ఈ మార్గంలో పిల్లలు ప్రవర్తించకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దీంట్లో తల్లిదండ్రులు అంటే జాగ్రత్తల వరకు టీచర్స్ కూడా తీసుకోవాలి. పిల్లల్లో ఎవడన్నా అన్వాంటెడ్ బిహేవియరు లేకపోతే వీడు కొంచెం తేడాగా ఉన్నాడని అనగానే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, ఇదిగో మీ వాడితో ఇబ్బంది ఉంది, మీరు పోయి తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, లేకపోతే ఏదైనా చూపించండి, ఈ విధంగా ఉండే పని అయితే ఇబ్బంది కొడితే మిగతా పిల్లలకి ఇబ్బంది అని చెప్పేసి. అంటే తల్లిదండ్రులకి వీళ్ళు చేసేది రిపోర్టింగ్ కాదు, వీళ్ళు ఎక్కడో బయట చేస్తారో వాళ్ళ అమ్మ నాయనకు తెలియకుండా మేనేజ్ చేసుకుంటారు. కానీ టీచర్కి పక్క పిల్లలకి ఇదంతా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కాబట్టి టీచర్లు ఏం చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి
అతనికి వైద్య సహాయమా లేకపోతే కౌన్సిలింగ్ సహాయం అనేది చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఇది టీచర్లు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేయాల్సి ప్రధానంగా టీచర్ గుర్తించాలి దీన్ని. టీచర్కి తెలుసు అది మనకెందుకు వచ్చిన గొడవలే వీడిని చేస్తే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగగానే టీచర్లంతా ఏం చేస్తారు, డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. మనకు ఎందుకు వచ్చిన గొడవ, వాడు చదివితే నాకెందుకు, చదవకపోతే నాకెందుకు, పోతే పోలేదా అని చెప్పేసి సర్దుకొని పోతారు. అది కరెక్ట్ కాదనమాట. వాడిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత టీచర్కి నైతికంగా ఉందండి, చట్టపరంగా లేకపోయినా నైతికంగా ఉంది. కాబట్టి వాళ్ళని తీసుకురావటం, పేరెంట్స్కి చెప్పటం, వీలు కానప్పుడు పై అధికారులు కూడా రిపోర్ట్ చేయదు, ఈ ప్రాబ్లం ఈ పిల్లడితో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, తల్లిదండ్రులు కూడా వింటం లేదు. మాకు ఏంటంటే సరే ఇంక వాళ్ళు చేయాల్సింది ఏదో చేస్తారు. మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్లో కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా స్కూల్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పిల్లడితో వెంటనే కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తారు. మన దేశంలో అట్లాంటి సిస్టమేటిక్ ఇది లేదు. కాబట్టి బాధ్యత తల్లిదండ్రులదే ప్రధానమైన బాధ్యత. టీచర్లు దానికి సహకరించి ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఈ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి కానివ్వచ్చు ఏ విధంగా మారుతుంది, ఈ కౌన్సిలింగ్లో తల్లిదండ్రులు కానివ్వచ్చు, ఉపాధ్యాయులు కానివ్వచ్చు, ఆ పిల్లోడిని ఏ విధంగా మోటివేట్ చేయాలంటారు? అది కౌన్సిలర్లుగా మేము చూసుకుంటాం. అంటే మేమే కాదు, ఎవరి దగ్గరికి తీసుకెళ్తే ఆ పిల్లోని అంచనా వేసి ఇది రెక్టిఫై చేసే స్థితిలో ఉందా, లేకపోతే జబ్బు స్థితిలో ఉందా, లేకపోతే డిజార్డర్ స్థితిలో ఉందా అని చూసుకుని సందర్భాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ని ప్లాన్ చేస్తాం. సింపుల్ విషయంలో అయితే తల్లిదండ్రులకి వాళ్ళకి కౌన్సిలింగ్ కొంచెం బాధ్యతలు ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ చేయడం ద్వారా కొంత మార్పు వస్తుంది. డిజార్డర్ అనుకో, దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి బిహేవియరల్ థెరపీస్లో, వాటిని అడాప్ట్ చేస్తాము. జబ్బు రూపంలో వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ADHD అనే ఒక జబ్బు ఉంది, అది కౌన్సిలింగ్ ద్వారా పెద్ద ఉపయోగం లేదు దానికి. కాబట్టి దానికి ఖచ్చితంగా మందులు పెడితే ఆ పిల్లల్లో దుడుగు స్వభావం ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. అది కేసును బట్టి మేము దాన్ని ఎట్లా చేయాలి ఏందనేది డిసైడ్ చేస్తాం. సో ఈ సంఘటన బేస్ చేసుకొని మొత్తం అందరూ కూడా చూసి ఉంటారు, మిగతా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇది మంచి ప్రశ్న. పిల్లలు ఇంట్లో కానీ బయట కానీ చదువులు అన్నీ సక్రంగా చదువుతూ మిగతా పిల్లలతో ఫ్రెండ్షిప్గా బాగానే ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఏ విషయంలోనైనా సరే వీడు కొంచెం తేడాగా ఉన్నాడు, ప్రవర్తనలో తేడాగా ఉన్నాడు, పక్కన వాళ్ళతో సరిగా ఉండటం లేదు అనే విషయాన్ని గుర్తించినప్పుడు తల్లిదండ్రులే వాళ్ళే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవటం బెటరు. ఎందుకంటే చాలామంది ఇది అల్లరి మామూలేలే, ఇది వయసు ప్రభావం వల్ల ఇట్లుంటారులే, వయసు వస్తే మారిపోతారులే, వయసు వస్తే మారిపోతారులే అని అనుకుంటారు. అట్ట మారరు. సో మొదట్లోనే గుర్తించినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ, సులభం అవుతుందన్నమాట. అది పెరిగి 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడిని సెటైట్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఎనీ అబ్నార్మల్ బిహేవియర్ మీ పిల్లల్లో మీరు గమనించినప్పుడు వెంటనే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఒక బిహేవియరే కాదు, చదువులో వెనకబడుతున్నా, జనాలతో కలవకపోయినా, కొంతమంది పిల్లలు వాళ్ళు రిగ్రెస్ అవుతారు, జనాలతో కలవరు, వాళ్ళే ఉంటారు, ఏదో బడికి పోతాడు వస్తాడు, అసలు ఎవరితో కలవడు. ఇది కూడా ప్రాబ్లమే. ఒక పక్క అతి చురుకుదనం ఎంత ప్రాబ్లం, అసలు చురుకుదనం లేకుండా ఉండటం కూడా ప్రాబ్లం. కాబట్టి మీ పిల్లలు మిగతా పిల్లలతో పోల్చినప్పుడు సరిగా లేదు, వీడు కొంచెం తేడాగా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది మంచి పని. సో చూశారు కదా, డాక్టర్ శ్రీనివాస్ తేజ గారు ఎంతో అద్భుతంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలని అవగాహన అయితే చాలా చక్కగా తెలియజేశారు. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.